గల్ఫ్ పర్యటనలో ఉన్న తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయని నరసింహారెడ్డి తెలుగు కార్మికుల సమస్యలపై సమీక్షించారు. గల్ఫ్ దేశాల్లో పనిచేసే కార్మికుల కోసం తెలంగాణ మ్యాన్ పవర్ కంపెనీ కృషి చేస్తుందని అన్నారు. ఖతర్, కువైట్, బహ్రెయిన్లో తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ బృందం పర్యటించింది. కార్మికులను అందిస్తామని గల్ఫ్ కంపెనీలతో టామ్కామ్ ఒప్పందాలు కుదుర్చుకున్నట్టు మంత్రి తెలిపారు. ఇప్పటికే తెలంగాణలో మంచి డెవలప్మెంట్ యాక్టివిటీ తీసుకొని పోతున్నాం. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథి చాలా బ్రహ్మాండమైన స్కీమ్స్ తీసుకొని పోతున్నాం. అటు గ్రామాలలో మరి రైతుల ఆత్మహత్యలు అరికట్టేదానికి ప్రాజెక్టులన్నీ కూడా మరి నిర్మాణం చేశాం. ఇవాళ మొత్తం కలకాలలాడుతున్నాయి ఇండస్ట్రీస్ మొత్తం కూడా. ఆ విధంగా అన్ని మిషన్ భగీరథ కూడా మంచినీరు, స్వచ్ఛమైన మంచినీరు గ్రామానికి ఇచ్చేటువంటి కార్యక్రమం తీసుకున్నాం. వెల్ఫేర్ యాక్టివిటీస్లో నెంబర్ 1 ఉన్నాం తెలంగాణలో ఇప్పటికే. కాబట్టి ఇంకా మంచి ఇంప్రూవ్ చేసుకొని ముందుకు పోతాం. ఇండస్ట్రియల్ పాలసీ కూడా ప్రపంచంలో లేనటువంటి ఇండస్ట్రియల్ పాలసీ మా ముఖ్యమంత్రి గారు పెట్టారు. మరి బ్రహ్మాండంగా 15 రోజులలో వచ్చి పర్మిషన్ తీసుకుపోయేటువంటి అవకాశం కల్పించారు. తర్వాత ఇవాళ ఆ యొక్క అట్రాక్షన్ తోటి ఇక్కడ లా అండ్ ఆర్డర్ బ్రహ్మాండంగా ఉంది, కరెంటు బాగుంది, నీళ్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క ఇండస్ట్రియల్ పాలసీ మంచిగా ఉంది. కాబట్టి ఇప్పటికే 250 ఇండస్ట్రీస్ వచ్చాయి విదేశాల నుంచి. అవన్నీ కూడా బ్రహ్మాండంగా మన కన్స్ట్రక్షన్ అయితే అక్కడ లేబర్ కూడా ఉద్యోగాలు వస్తాయి, అన్ఎంప్లాయిడ్స్ కూడా ఉద్యోగాలు వస్తాయి. మంచి అభివృద్ధి కార్యక్రమాలు పోతుంది. ఈ మధ్యన మీడియా సర్వే చేసి చూసినట్టయితే తెలంగాణ ముఖ్యమంత్రి నెంబర్ 1 ముఖ్యమంత్రి అని చెప్పిన సర్వేలో వచ్చింది. ఆ విధంగా బ్రహ్మాండంగా మా ప్రభుత్వం చాలా ప్రోగ్రెస్ స్టెప్ తీసుకొని మరి వెల్ఫేర్ యాక్టివిటీస్లో అన్నిట్లలో బాగా ముందుకు పోయి పనిచేస్తుంది. ఇక్కడికి వస్తే మీడియేటర్ల ద్వారా మోసపోకుండా, డబ్బులు నష్టపోకుండా, ఇక్కడికి వచ్చి ఇబ్బందులు పడకుండా, ఇక్కడ ఎంబెల్స్ తోటి మేము కాంట్రాక్ట్లో ఉంటాం, ఇక్కడ అసోసియేషన్స్ తోటి కాంట్రాక్ట్లో ఉంటాం. మీరు కూడా మమ్మల్ని కాంట్రాక్ట్ చేసి మా ద్వారా వస్తే మీకు ఇబ్బందులు లేకుండా ఉంటాయి. మంచిగా ఇక్కడ ఇండస్ట్రీస్ కూడా స్కిల్డ్ లేబర్ అవసరం ఉంటే వాళ్ళు వచ్చి అన్స్కిల్డ్ లేబర్ని పంపిస్తారు. వీడికి వస్తే ఆ పని వీనికి ఉండదు, ఈ పని వాడు చేయించుకోలేడు. దానివల్ల వాడు మళ్ళీ బయటికి రావాల్సి వస్తుంది. బయటకు వస్తే ఇక్కడ జాబ్ దొరకదు, మరి పాస్పోర్ట్ ఉండదు, అన్ని ఇబ్బందులు ఉంటారు. కాబట్టి అవన్నీ కాకుండా గవర్నమెంట్ సపోర్ట్ తోటి మీరు రండి, మీకు అన్ని విధాల సౌకర్యం కల్పిస్తామని చెప్తాం. హెల్ప్ లైన్ ఏమైనా ఏర్పాటు చేస్తాం. ఒక హెల్ప్ లైన్ కూడా ఓపెన్ చేస్తున్నాం. ఈ ఇల్లీగల్ ఏజెంట్స్ చేస్తున్నటువంటి దురాగతాలు అరికట్టడానికే తెలంగాణ మ్యాన్ పవర్ కంపెనీ ఒకటి ఫామ్ చేశాము. సుష్మా స్వరాజ్ గారు ఢిల్లీలో ఆల్ లేబర్ మినిస్టర్స్ మీటింగ్ పెట్టి మేము ఇక్కడ ప్రాబ్లమ్స్ అని చెప్పాము. ఇట్లా లేబర్ను ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు, మీడియేటర్స్ అంతా డబ్బులు తినేస్తున్నారు, వాళ్ళు వచ్చేది ఒకటి, ఈడ ఒక పని దొరుకుతుంది, ఈడ తర్వాత మళ్ళీ పని లేకుండా అవుతుంది, చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్తే, మీరు స్టేట్ గవర్నమెంట్లు ఎందుకు ఇనిషియేటివ్ తీసుకోరు, మీరే తీసుకోండి, మీకు మేము అధికారాలు ఇస్తాం, మీకు కంపెనీ రిజిస్టర్ చేసుకోండి, మీరు అక్కడ ఎంప్లాయ్మెంట్ సప్లై చేసేదానికి మీరు ప్రయత్నం చేయండి అని చెప్పారు. మేము ఇక్కడ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి టామ్కామ్ కంపెనీ రిజిస్టర్ చేసాం. నర్సులను కూడా ఇక్కడ పంపేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు పారామిలిటరీ స్టాఫ్, పారామెడికల్ స్టాఫ్ను కూడా పంపేటువంటి అవకాశం ఉంది. లేబర్ను కూడా, వీళ్ళందరినీ కూడా మేము చెప్పేది ఏంటంటే, మీరు మీడియేటర్ దగ్గరికి పోకండి, గవర్నమెంట్ ద్వారా రండి అని చెప్పిన వాళ్ళకు కూడా చెప్తున్నాం. చాలా వరకు పోయినసారి దుబాయ్కి కూడా పోయినాం, దుబాయ్లో కూడా కొంతమంది అపాయింట్మెంట్ చేశాం. మరి ఈ మధ్యన అరబ్ కంట్రీస్కి ఒక 95 మంది నర్సులను కూడా పంపించాం, లేబర్ను కూడా పంపించాం. చాలా దగ్గరలో మంచి రెస్పాన్స్ ఉంది. ఈ రెస్పాన్స్ను ఫుల్ఫిల్ చేసి మా తెలంగాణ లేబర్ ఎక్స్ప్లాయిట్ కాకుండా, మోసపోకుండా మా ప్రభుత్వం దాన్ని పంపేదానికి ప్రయత్నం చేస్తాం. ప్రవాస కార్మికులు చక్కటి వర్క్ విషయాలపై వెళ్ళటానికి మరియు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసేదానికి ఇదెంతో దోహదపడుతుందని మన TV9 ఇంటర్వ్యూలో నాయని నరసింహారెడ్డి గారు చెప్పడం జరిగింది. దీంట్లో భాగంగానే ఈరోజు ఉదయం ఆయన గల్ఫ్ పర్యటన ముగించుకొని తిరిగి ప్రయాణం అయ్యారు. వాసుదేవరావు, గల్ఫ్ జర్నలిస్ట్, TV9.